ప్రైజ్లాడండి. రోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి చూద్దాము. సామెతలు 29:22 వచనము. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆస్తి సంపాదన అన్నది నీతిగా, న్యాయంగా, ధర్మంగా సంపాదించుకోవచ్చు. ఎలాంటి దోషము లేదు. దేవుడు మనకిచ్చినటువంటి నైపుణ్యాల కొలది, మనకిచ్చినటువంటి శక్తి కొలది మనం సంపాదించుకోవచ్చు. గాని కొందరు చెడు దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? తమకి అన్యాయంగా, అక్రమంగా వచ్చేటటువంటి దానికి ఎవరైనా అడ్డుపడుతుంటే వాళ్ళని దూరం చేయడానికి ఎంత దూరమైన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. వాళ్ళ మధ్య ఎంత అపరాధమైనటువంటి దోషాన్నైనా నేరారోపణ చేయడానికైనా వాళ్ళు వెనుకాడరు. కాబట్టి ఇటువంటి చెడు దృష్టి కలిగినటువంటి వాడు ఆస్తి సంపాదనకే పరిగెడుతున్నాడు. కానీ ఇక్కడ వాక్యం మనకేం చెప్తుంది? తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ఇదో సంపాదించుకుంటానని ఆశపడుతున్నావా ప్రియ బిడ్డ? నీ సంపాదన ఎలా ఉంది, నీ జీవన విధానం ఎలా ఉంది తెలుసుకొని దేవుని నామంలో ముందుకెళ్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.